వాళ్ళేం చేస్తారో నోటితో చెప్పరు. వాళ్ళు చేసింది చేతల్లో కనిపిస్తుంది. వాళ్ళ ఆలోచన జీవితాలనే మార్చేస్తుంది. భవిష్యత్తుకు కొత్త పునాదులు వేస్తుంది. అద్భుత ఆలోచనలతో అంతరిక్షానికి నిచ్చెనలు వేస్తారు. భావి భారత నిర్మాణంలో ఇంజనీర్స్ పాత్ర ఇంత అని చెప్పలేం. జీవితంలోని ప్రతి అడుగులోనూ వాళ్ళ పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ ఉండటానికి ఓ ఇల్లు కావాలని కోరుకుంటారు. ఆ ఇంటి పునాది ఇంజనీర్ ఆలోచన నుంచే వస్తుంది. కరెంట్, రవాణా వ్యవస్థ ఇలా ఒకటి కాదు, మన జీవితంలో ప్రతి అడుగులోనూ ఇంజనీర్ ఆలోచన ఉంటుంది. దేవుడు భూమిని మాత్రమే సృష్టిస్తే ఆయన చేయలేని నిర్మాణాలను ఇంజనీర్ చేసి చూపించాడు. ఇవాళ ఇంజనీర్స్ డే సందర్భంగా మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఇంజనీర్ బీసీ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు. మీ అందరికీ శుభాకాంక్షలు. ఓకే, అంటే ఇంజనీర్స్ ఆలోచన నుంచే ఈ ప్రపంచ నిర్మాణం జరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో దీనిపై మీరు ఎలా ఫీల్ అవుతారు? మానవుడికి సమాజము అంటే మనకి భూగోళం తర్వాత వృక్ష జాతి, జంతు జాతి తర్వాత మానవ జాతి వచ్చిందనేటువంటిది మనం అనుకుంటున్నాము. ఈ స్పష్టతలో మానవుడు చేసినటువంటి ప్రతి ఒక్క ఆలోచన ఈ సమాజాన్ని నాగరికత వైపు తీసుకొని వెళ్ళింది. అది మనం ఇప్పుడే కాదు, 10,000 సంవత్సరాల కింద కూడా ఈ రోజున తవ్వకాలలో బయటపడుతున్నప్పుడు ఒక స్పష్టతైనటువంటి నిర్మాణాలు చేపట్టడం జరిగింది. అంటే నగరాలే కాకుండా గ్రామీణ ప్రాంతానికి, వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లు కానీ లేకపోతే ఇతర అంశాలకు సంబంధించినటువంటిది, అంటే ఈ సమాజానికి, ఈ సృష్టికి ఇంకా మానవుడికి ఏ రకమైనటువంటి సంబంధం ఉంది అనేటువంటి మేధోశక్తితోటి వాళ్ళు చేసినటువంటి ఆలోచనలోనే ఇవాళ మనం సైన్స్ లాగా పరిగణించబడుతున్నటువంటి శాస్త్రాలన్నీ ఉద్భవించాయి. ఈ ఉద్భవించినటువంటి శాస్త్రాలతోటి పాటు పెరుగుతున్న నాగరికతకి మన అవసరాల కోసమే చేస్తున్నటువంటి కృషి లోపల భాగంగా ఈ రోజున అనేకమైనటువంటి పనిముట్లని, అంటే జీవితాన్ని సులభతరంగా, సుఖమయంగా చేసుకోవటానికి జరిగేటువంటి ప్రయత్నంలో భాగంగానే సైన్స్ అనేది ఉద్భవించింది. తర్వాత ఈ పర్టికులర్గా మనం సైన్స్ తర్వాత రీసెర్చ్ తర్వాత ఈ రోజున సివిలైజేషన్ విడదీయలేనటువంటి సంబంధాల్లో ఉన్నాయి. ఇంజనీర్స్ ఆర్ నథింగ్ బట్ రిలేషన్ టు ది సొసైటీ. ఎస్, ఒక మనిషి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని డే బై డే ఇంక్రీజ్ చేస్తుంది ఇంజనీరింగ్ అనే చెప్పచ్చు ఖచ్చితంగా. అలాగే నిత్యావసరాలైన పనులు అన్నింటినీ కూడా ఇంజనీర్ తీరుస్తున్నాడు. సో ఈ నూతన ఆవిష్కరణలకు అందరికీ ప్రోత్సాహిస్తున్న అంశాలు ఏంటంటారు? ప్రోత్సాహాన్నిస్తున్నటువంటి ఇది నాగరికతే. మన నాగరికత పునాదిగా ఏదైతే శాస్త్రాలు ఈ రోజున భారతదేశానికి ఎంత గొప్ప పునాది ఉంది అని అంటే, కనీసం మన ఈ రోజున ఇందాక చెప్పినట్టుగా తవ్వకాలలో 10,000 సంవత్సరాలే కాదు, అంతకుముందు పైన కూడా మనకి భారతదేశానికి లేకపోతే ఈ పర్టికులర్ సింధు నాగరికత అనేటువంటిది మనం వేరే నాగరికతలతోటి కంపేర్ చేసి చూసినప్పుడు, బాబిలియన్ కానీ తర్వాత ఇతర నాగరికతలతోటి మనం చాలా డెప్త్లో ఉన్నాము. ప్లస్ మన యొక్క కృషి అనేటువంటిది ఆ లింక్స్ అనేక దురాక్రమణ వలన కానీ లేకపోతే మధ్యలో వచ్చినటువంటి ప్రకృతి బీభత్సం వలన కానీ ఈ రోజున మనకి సరి అయినటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఇప్పుడు మనం సైన్స్ డెవలప్ అయిన తర్వాత వాటన్నిటిని అనేక మెథడ్స్ ద్వారా మనకి ఏమి జరిగి ఉండవచ్చు, వాళ్ళు ఎంతవరకు కృషి చేశారు, వాళ్ళ ఆలోచన విధానం కానీ వాళ్ళ యొక్క ఉన్నటువంటి సమాజ స్థితులు కానీ మళ్ళీ అంచనా కట్టి దాన్ని ముందుకు తీసుకొని పోవడం లోపల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అద్భుతంగా మనకు ఉపయోగపడుతుంది. ఓకే సార్, ఇప్పుడున్న సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ కలెక్టర్స్ అయితే కానీ, పెద్ద పెద్ద డైరెక్టర్స్, ఇండస్ట్రియలిస్ట్, వీళ్ళందరి బ్యాక్గ్రౌండ్ ఇంజనీరింగ్. సో అకాడమిక్ ఎడ్యుకేషన్కి ఇంజనీరింగ్కి డిఫరెన్స్ ఏంటి? ఇది మీరు ఒక యాంగిల్లో నుంచి మాత్రమే ఆలోచన చేస్తున్నారు. ఈ రోజున సమాజం ముందుకు వెళ్ళడానికి కృషి చేసినటువంటి వాళ్ళు ఇంజనీర్స్ అనంటే నేను ఒప్పుకుంటాను. అయితే డిగ్రీనే ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇంజనీరింగ్ మెథడ్ అనేది మన చేతుల్లో ఉన్నప్పుడు ఇవాళ మన స్టూడియోకి లేకపోతే మనకి ఇక్కడ బయట ఉన్నటువంటి సొసైటీలో మనం చూస్తున్నది, మన అవసరాలకి, డొమెస్టిక్ అవసరాలకు ఉపయోగపడుతున్నటువంటి అనేక మంది ఫోర్మెన్లని మనం ఎవరినైతే టెక్నీషియన్స్ని పిలుస్తామో వాళ్ళెవరూ ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుకొని రాలేదు. కానీ వాళ్ళు సమాజం నేర్పినటువంటిది, వాళ్ళ యొక్క అవసరాలకి వాళ్ళు నేర్చుకున్నటువంటిది
ఉపాధిగా మార్చుకొని ఆ తర్వాత వాళ్ళు దాంట్లోపల ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకున్నటువంటి కొంతమంది రైతులు, కేవలం రైతులు, వాళ్ళు కేవలం ప్రాథమిక విద్యలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున ఒక 300cc మోటార్ బైక్ చెడిపోతే దాన్ని ట్రాక్టర్గా మార్చుకొని వాడుకుంటున్నారు పొలాల్లో. అంటే ఒక 300cc అయ్యేటువంటి ఖర్చు ఒక ట్రాక్టర్ తోటి కంపేర్ చేస్తే ఈవెన్ 1/10 కూడా ఉండదు. అట్లాంటిది దాన్ని మరి ఇంజనీరింగ్ అని అనాలి. అంటే ఎవరికైతే ఉత్సాహం ఉంటుందో ఈ ఉత్సాహంతో పాటు నాతోటి పాటు నలుగురికి ఉపయోగపడాలనేటువంటి ప్రాథమిక సోషల్ రెస్పాన్సిబిలిటీ మనం అంటే పర్టికులర్ వర్డ్ పెట్టలేము, బట్ ఆ రకమైనటువంటి ఉత్సాహం ఉన్నటువంటి యువత కానీ పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కళ్ళు చేసే కృషి ఇంజనీరింగ్. ఓకే, అంటే కొత్త కొత్త అవసరాలను తీర్చేందుకు మీరు చాలా కృషి చేస్తున్నారు, అయినా ఇంకా ఏదో లోటు కనిపిస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనిపెట్టిన అద్భుత ఆవిష్కరణలో సెల్ ఫోన్ కూడా ఒకటి. అయితే ప్రతి ఇంటికే చేరుకుంది, కానీ కంప్యూటర్ అలా రీచ్ కాలేదు. సో గ్రామాల్లో ఇంకా అది వెళ్ళలేదు. దానికి ఇంకా ఏం చేయాలంటారు? ఇందులో మనం ముఖ్యంగా ఆలోచన చేయాల్సింది, ఎప్పుడైతే కాంప్లికేటెడ్గా ఉన్నటువంటి వ్యవస్థ ఏది కూడా ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్ళలేదు, అది సాఫ్ట్వేరే అనండి, హార్డ్వేరే అనండి, లేకపోతే వేరే అవసరాలు దానికి కంటిన్యూస్గా ఎలక్ట్రిసిటీ అవసరం కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు దాన్ని మనం క్యారీ చేయలేము. ఒకప్పుడు మాకు తెలిసి నేను ఎంటెక్ చేస్తున్నటువంటి రోజుల్లో ఇప్పుడు మన స్టూడియో ఉన్న రూమ్ కంటే కూడా దీనికి 4 రెట్లు ఉన్నటువంటి రూమ్ లోపల ఇవాళ మనం ఒక ల్యాప్టాప్లో ఉండే మెమరీ కోసం అంత పెద్ద మిషన్స్ అంత పెద్ద రూములు ఉండినాయి. దట్ ఈస్ టాకింగ్ అబౌట్ 1980sలోనే. అక్కడి నుంచి కంటిన్యూస్గా రివల్యూషన్స్ వచ్చినటువంటి కారణము దాని యొక్క అవసరాన్ని గుర్తించగలగటం. ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాపార పరంగా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ అని చెప్పుకోవచ్చు మనం. ఈరోజు సెల్ ఫోన్ని గుర్తించి సెల్ ఫోన్ని అందరికీ అందుబాటులో కలగజేయడం కూడా బిజినెస్లో ఒక ప్రిన్సిపల్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ ది ఆర్ట్ ఆఫ్ పాసిబిలిటీ అంటారు దాన్ని. అంటే ఎంతమంది దగ్గరికి టెక్నాలజీ చేరగలిగితే దట్ బికమ్స్ మోర్ కంఫర్టబుల్ ఫర్ ద బోత్ సొసైటీ అండ్ యాజ్ వెల్ యాజ్ టు ది బిజినెస్ హౌస్. అందువలన అది దాన్ని స్పీడ్గా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే, ఇక మన వ్యవసాయ అంటే మన ఇంజనీర్స్ కనిపెట్టిన ఆవిష్కరణలన్నింటినీ రైతులు ఉపయోగించుకోలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాక్టర్ ఉందనుకోండి, పెద్ద రైతులే యూజ్ చేసుకున్నారు. చిన్న రైతులు ఒక 10 ఎకరాలు భూమిని సాగు చేయడం కూడా చాలా కష్టపడుతున్నారు. మన దేశం వ్యవసాయ రంగ దేశం ముఖ్యంగా. సో ఆ దిశగా రైతులకు ఉపయోగపడేలా ఇంజనీరింగ్ వాళ్ళు చేస్తున్న ఆలోచనలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అంటే ఇక్కడ 2 రకాలుగా చూడాలి. 3 వర్టికల్స్ ఉన్నాయండి. ఒక వర్టికల్లో ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. రెండవ దాంట్లో మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కలిపిగా ఒకటిగా ఉన్నాయి. మూడవ లేయర్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్కి మధ్యలో అనుసంధానం లేదు. అది చాలా స్పష్టంగా ఈ రోజున మనకి తెలంగాణలో కూడా ఈ యూనివర్సిటీస్లో మొన్ననే రీసెంట్గా హైయర్ ఎడ్యుకేషన్ మీద మేము చూసినప్పుడు స్టాటిస్టిక్స్ డాటా తీసినప్పుడు మొత్తం టోటల్గా రీసెర్చ్ అంతా కుంటుపడిపోయింది. ఈ రోజున దాన్ని మళ్ళీ నిలబెట్టాలంటే మనకి 10 ఏళ్ళు అంటే నిరంతరంగా కృషి చేస్తే కానీ మళ్ళీ ఆ యూనివర్సిటీస్ యొక్క గుర్తింపు పైకి వచ్చే పరిస్థితి లేదు. అంటే ఆ గ్యాప్ అనేది అయితే ఉందో ప్రభుత్వ విధానాలు ప్రభుత్వము ఒకవైపున ఉంది, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లోపల అక్కడ దానికి కంప్లీట్గా నీరుగారిన పరిస్థితి ఉంది. మూడవది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లోపల వాళ్ళకి యువతకి ఇమ్మీడియట్గా మేము బయటకు వెళ్ళిన తర్వాత మాకు జాబ్స్ ఉంటాయి, లేకపోతే సొసైటీ మమ్మల్ని టేక్ కేర్ చేస్తుంది అనుకున్నప్పుడు వాళ్ళకు ఉండేటువంటి ఉత్సాహంలో నుంచి మంచి ఇంజనీర్లు ఆరు మంచి సైంటిస్టులు ప్రొడ్యూస్ కాగలుగుతారు. అది ఆ గ్యాప్ క్లియర్గా కనబడతా ఉంది. ఓకే, మన సైన్స్ మానవ వనరులు సద్వినియోగం చేసుకోవడంలో ఎంతవరకు సక్సెస్ అయిందని చెప్తారు? ఒక రకంగా అంటే ఇంకొక యాంగిల్లో నుంచి చూసినప్పుడు 60% ఆఫ్ ది మన ఇండియన్ ల్యాండ్ భారతదేశానికి సంబంధించిన భూభాగము ఒక రకంగా స్వర్గతుల్యం అని చెప్పుకోవచ్చు. వేరే దేశాలతోటి చూస్తే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ తోటి కానీ, అంటే అక్కడేదో కొద్ది కాలంగా పెట్రోల్ వచ్చిందనేటువంటిది వదిలేస్తే మోస్ట్లీ అన్ని వేరే దేశాలతోటి అనేక రకమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకి. అంటే వాతావరణ పరంగా కానీ లేకపోతే భూసారంగా కానీ అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కానీ భారతదేశానికి ఆ సమస్య లేదు, స్వర్గతుల్యం అని చెప్పుకోవాలి. కానీ దీన్ని వాడుకోవడం లోపల మనం పూర్తిగా విఫలమవుతున్నాం. యాక్చువల్గా అంటే నేను పర్సనల్గా అభిప్రాయపడుతున్నది ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనకున్న టెక్నాలజీస్ లోపల కానీ డెవలప్మెంట్స్ మనకు అందుబాటులో వచ్చినటువంటి వాటితోటి ఇప్పుడు చేస్తున్నటువంటి అగ్రికల్చర్ ప్రొడ్యూస్కి 3 times చేయగలుగుతామనేటువంటిది నా విశ్వాసం.
ఓకే సార్. అంటే మన దగ్గర చాలా అద్భుతమైన ఆవిష్కరణలు జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల మార్స్ ప్రయోగం కూడా. సో అలాంటి మన సైంటిస్టులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందాలి? అలాగే ఇప్పుడున్న యువతలో ఇంకా ఉత్సాహాన్ని పెంచడానికి ప్రభుత్వం ఇంకా ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? అంటే ఇక్కడ ఒకటి స్పష్టంగా మనం చూడాల్సినటువంటిది ఏంటంటే, భారతదేశం అనేటువంటిది దాని స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉందా, లేకపోతే ఇతర సొసైటీలతోటి ఇతర దేశాలతోటి కలిగి ఉన్నటువంటి సంబంధాలలో నుంచి మాత్రమే దాని డెవలప్మెంట్ లిమిట్ అయి ఉందా అనేటువంటిది మనం చూడాలి. అంటే ఇది ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూసి ఇది జరగకపోవడానికి ప్రధాన కారణం అనేటువంటిది వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి బిజినెస్ హౌజెస్, వాటికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్లతోటి మన యొక్క భారతదేశం యొక్క పురోభివృద్ధి కూడా ముడిపడి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాటికి ఉన్నటువంటి కమిట్మెంట్ తోటి అవి చేయగలుగుతున్నంత వరకు చేయడానికి ట్రై చేస్తున్నాయి. అంటే నేను కూడా పర్టికులర్గా ఈ గత 2 సంవత్సరాల కాలం నుంచి చూస్తున్నది, ప్రజాప్రభుత్వాల మాదిరిగానే వాళ్ళు కృషి చేస్తున్నారు, నాయకత్వం కృషి చేస్తుంది, అట్లాగే అనేక మంది సిన్సియర్ ఆఫీసర్లు కూడా కృషి చేస్తున్నారు. కానీ ఆ యొక్క సిస్టమ్ ఇంకా దాన్ని కిందికి పూర్తి కమాండ్ లోపలికి వెళ్ళలేకపోతుంది. ఆ గ్యాప్ లోపల మనం నష్టపోతున్నాం. ఓకే. సో ఈ రోజుల్లో ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కలగా మారిపోయింది. అలాగే ప్రతిదీ నీళ్లు కూడా కొనుక్కునే పరిస్థితి. సో పేదవాళ్లకు చౌకగా లభించడానికి ఇంజనీర్స్ ఇంకా వినూత్నంగా ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు? ఇక్కడ 2 రకాలుగా చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. ఇది అందరూ తెలుసుకోవాల్సినటువంటిది. ఒక కేవలం 400 స్క్వేర్ ఫీట్ల ఏరియాలో మనకి గంటకి లేకపోతే పూటకి మనకి కావాల్సిన మాదిరిగా దాన్ని రీమోడలింగ్ చేసుకునేటువంటి హౌజెస్ని మనం బిల్డ్ చేయాలి. అలాగే సెల్ఫ్ క్లీనింగ్ సిస్టంలో ఉండేటువంటి హైజెనిక్గా సెల్ఫ్ క్లీనింగ్గా, అంటే ఇవి ఎక్కువ కాస్ట్ కావు, దీంట్లో వాడేటువంటి విద్యుత్ శక్తి కానీ పవర్ కానీ చాలా తక్కువ. అది కూడా వాళ్ళు దేనికి దాన్ని స్వతంత్రంగా వాళ్ళే సోలార్ పవర్లో కానీ లేకపోతే బయోగ్యాస్లో కానీ తయారు చేసుకొని దానికి ఛార్జెస్ లేకుండా పేద ప్రజలకు కావాల్సినటువంటి డొమెస్టిక్ హౌజెస్ని 400 స్క్వేర్ ఫీట్లోనే 2 బెడ్రూమ్ కన్వర్టబుల్. ఈ రోజున నాకు ఇప్పుడు ఈ గంటలో ఒక బెడ్రూము, ఒక హాలు, ఒక కిచెన్ సరిపోతుంది. కరెక్ట్గా దానికి 400 స్క్వేర్ ఫీట్లు కావాలి. రాత్రి అయ్యేటప్పటికి నాకు అదే డైనింగ్ హాలు 2 బెడ్రూములు కావాలి. అప్పుడు కిచెన్ అక్కర్లేదు, కిచెన్ని ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఆ మాదిరిగా అది ఒక పద్ధతి. రెండవది, మొత్తం కాంపోనెంట్స్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ లోపల ఈ రోజున అంటే నాకున్నటువంటి డైరెక్ట్గా ప్రత్యక్షంగా నేను నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో కూడా ఎనర్జీ ఎఫిషియెంట్ బిల్డింగ్స్ని డిజైన్ చేయడం జరిగింది. ఇంకా అవి కన్స్ట్రక్షన్లోకి రాలేదు. వీటన్నిటి లోపల కాస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ చాలా విపరీతంగా పెరిగిపోయాయి. ఏ ప్రోడక్ట్ అయినా కానీ రెడీమేడ్గా మనం కట్టగలుగుతాము. ఒక 10 ఫ్లాట్స్ కానీ 20 ఫ్లాట్స్ కానీ ఉన్నటువంటి ఒక చిన్న బిల్డింగ్ని కేవలం ఒక నెల రోజుల్లోనే లేకపోతే మ్యాక్సిమం 2 నెలల్లో కట్టగలిగేటువంటి పరిస్థితి ఉండాలి. అవసరం లేని రోజున ఒక 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో దాన్ని తీసి మళ్ళీ ఇంకో దగ్గర కట్టుకునేదానికి కూడా అవకాశం ఉండాలి. అంటే రియలైజబుల్ వాల్యూ ఏదైతే అంటామో అది 70% కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడు ఆ యొక్క స్పీడ్, క్వాలిటీ అన్నీ కూడా వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి వాటికి కావాల్సినటువంటి అన్ని ట్యాక్సెస్ని రెడ్యూస్ చేయాలి, ఆల్మోస్ట్ జీరో డౌన్ చేయాలి. ఇప్పుడు ఇవాళ ఒక ఇంటి మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అన్ని ట్యాక్సులు సమ్ చేస్తే మీకు 35% వరకు ట్యాక్సులు పోతున్నాయి. అది చాలా మేజర్ కాంపోనెంట్. పేద ప్రజలకి అక్కడ ఇల్లు అందలేకపోవడానికి కారణం ఇది కూడా ఉంది. అందువల్ల ప్రభుత్వం ముందుకొచ్చి అట్లా BHELని ఎట్లయితే స్థాపించారో అట్లాంటి సంస్థల్ని మొత్తం ఈ డొమెస్టిక్ ప్రోడక్ట్స్కి అంటే రెడీమేడ్గా కట్టడానికి వీలయ్యేటట్లుగా, అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక బేస్మెంట్ వరకు కడతారండి. ఆ తర్వాత వచ్చేటువంటి 3 స్టోరీలు కానీ 4 స్టోరీలు కానీ కేవలం ఒక 30 రోజుల్లో కట్టగలిగి రెడీ టు యూజ్కి వెళ్ళాలి. అట్లయితే మాత్రమే మనం సాధించగలుగుతాం. లేకపోతే మన సీఎం గారు కానీ లేకపోతే ప్రధానమంత్రి గారు కానీ చెప్పిన ఆ ఫిగర్స్ ఏవైతే రిక్వైర్మెంట్ ఆఫ్ ది హౌజెస్ ఫర్ ద పూర్ పీపుల్ ఏదైతే ఉందో అది కేవలం కలగానే మిగిలిపోతుంది. ఓకే. అంటే మన నిత్య జీవితంలో కరెంట్ అనేది ఒక భాగం అయిపోయిందనే చెప్పాలి. సో అలాంటి కరెంట్ పవర్ గురించి ఇప్పుడు చాలా కష్టపడుతున్నాం. అంటే విద్యుత్ ఛార్జెస్ విపరీతంగా పెరిగిపోయాయి. సో దాని ఉత్పత్తి గురించి ఇంకా ఏం చేయాలంటారు? అంటే గ్యాస్ ఉత్పత్తి కానీ ఇలా నిత్య జీవితంలో భాగం అయిపోయి ఇలాంటి వాటి గురించి కష్టపడుతున్నాం కదా. సో వాటి గురించి ఇంకా ఇంజనీర్స్ ఎలాంటి ఆవిష్కరణలు చేస్తే బాగుంటుంది? ఇక్కడ 2 పద్ధతులు వాడొచ్చండి. ఒకటి, మనం వాడుతున్నటువంటి పదార్థాలు కన్జ్యూమ్ చేస్తున్నటువంటి కానీ లేకపోతే వాడుకోలేక బయట చెత్తలాగా
పారవేస్తున్నటువంటి కానీ అంటే సాలిడ్ వేస్ట్ అని కానీ లేకపోతే డెబ్రిస్ అని మనం ఏదైతే అంటామో వాటన్నిటిని కూడా బయోగ్యాస్ జనరేషన్కి వాడుకోవచ్చు. అంటే అది ఇంతకుముందు మీకు చూసినప్పుడు గోబర్ గ్యాస్ ప్లాంట్స్ అని ఉండేవి. అట్లాగా ఇప్పుడు వేస్ట్ నుంచి రీప్రాసెస్ చేసి అంటే దాన్ని కూడా గ్యాస్ కింద కన్వర్ట్ చేయగలిగినటువంటి అవకాశం ఈ రోజున ఉంది. అది ఒక పద్ధతి. దానివల్ల మనకి వాతావరణానికి కొత్తగా కాలుష్యం వచ్చేది లేదు, ప్లస్ ఇందులో ఉన్నటువంటి సాలిడ్ వేస్ట్ కూడా పోతుంది. రెండవది సోలార్ పవర్ అనేది చాలా అద్భుతమైనటువంటి శక్తి, కానీ ఈ రోజు వరకు కూడా అది ఇంకా చాలా అట్టడుగు భాగాన్నే దాని ఎఫిషియన్సీ పనిచేస్తూ ఉంది. అది ఇంతవరకు ఇంకా ఒక పద్ధతి ప్రకారం పైకి రాలేదనేది నా ఉద్దేశం. అది ఇంతవరకు అది ఎదగలేదు, ప్రాథమిక స్థాయి నుంచి ఇంకా ముందుకు రాలేదు. ఆ దిశగా చాలా కృషి చేయాల్సినటువంటిది ఉంది. ఓకే సార్, మనకి ఎలాంటి పరిశోధనలు అందుబాటులో ఉన్నాయి, ఉంటే అవి సరిపోతాయా, అసలు ఏ రంగాల్లో షార్టేజ్ ఉందని మీరు భావిస్తున్నారు? ఓవరాల్గా ఎడ్యుకేషన్ లోపల ఇమ్మీడియట్గా ప్రతి ఒక్క యూనివర్సిటీ ఇక్కడ మీకు ఎట్లయితే మీరు చూస్తున్నారో వేరే యూనివర్సిటీస్ లోపల అంటే అవుట్ సైడ్ ది కంట్రీ వెస్టర్న్ కంట్రీస్లో చూస్తున్నట్టుగా ప్రతి ఒక్క యూనివర్సిటీ దాని కన్సల్టెన్సీ అది చేసుకుంటూ దాని రీసెర్చ్ అది చేసుకుంటూ బయటకి ఇండస్ట్రీకి కావాల్సినటువంటిది బిజినెస్కి కావాల్సిన రీసెర్చ్ని మొత్తం అది చేసుకుంటుంది. దాని ద్వారా అది సంపాదించుకొని సెల్ఫ్ సస్టైన్ అయ్యి దాన్ని ఇంకా బలోపేతంగా చేస్తుంది. అట్లాంటి యొక్క సహకారము మనకి భారతదేశంలో చాలా తక్కువ, లేదని అనలేము. అనేక రకమైనటువంటి ఇన్స్టిట్యూట్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు ఒక హైదరాబాద్లోనే ఉన్నాయి మనకి ఈ రోజున 30 పైన ఉన్నాయి. అయినప్పటికీ కూడా దాని యొక్క ఉపయోగం అనేది చాలా తక్కువ ఉంది. ఓకే సార్, ఇప్పుడున్న ఇంజనీరింగ్ విద్యలో ఇంకా ఎలాంటి మార్పులు చేస్తే భావితరాలకు ఉపయోగపడుతుందంటారు? దీని మీద కూడా ఈ రోజున మొత్తం సమాజం అంతా ఉలిక్కి పడ్డదమ్మా. ఏ రకంగా అంటే అసలు ఎక్కడికి పోతున్నారు ఇప్పుడు ఇంజనీర్లు? ఒక డిగ్రీ ఒక 50,000 పెట్టో లేకపోతే ₹1,00,000 పెట్టో ఒక డిగ్రీ పేపర్ పట్టుకొని బయటకు వస్తున్నారు తప్పితే ఏ రకంగా కూడా ఒక స్కిల్ లేనటువంటి పరిస్థితి, ఇండస్ట్రీ ఇవాళ వాడుకోలేనటువంటి పరిస్థితి బయటకు వచ్చిన ఇంజనీర్స్ని. దీని మీద నేను తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్కి అడ్వైజర్గా ఉంటూ 3 చోట్ల ఒక ర్యాపిడ్ ఇన్క్యుబేషన్ సెంటర్ అనేది అంటే స్టార్టప్ కంపెనీలని ఉత్సాహపరచాలి, అంటే గ్రాడ్యుయేట్స్ అయినటువంటి వాళ్ళని, అట్లాగే వాళ్ళకి మ్యాచ్ అయ్యేటువంటి పని విధానం స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. అలాగే అక్కడ ఉండేటువంటి టీమ్ అంటే బిలో 10th క్లాస్ ఉన్నటువంటి వర్కర్స్ని వాళ్ళని హయ్యర్ లెవెల్కి తీసుకువెళ్ళాలి. అంటే స్కిల్ ఇంప్రూవ్మెంట్, కంటిన్యూస్ స్కిల్ ఇంప్రూవ్మెంట్. ఈ స్కిల్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ని మా రెస్పాన్సిబిలిటీగా మేము టేకప్ చేశాము. దీంట్లో ఖచ్చితంగా ఒక 1 ఇయర్లో మంచిగా సక్సెస్ అవుతామనేటువంటి నమ్మకం మాకుంది. దీనికి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 3,000 స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ దీనికి సహాయం చేయడానికి ముందుకు వచ్చాయి. వాటి కృషిని వాళ్ళు చేస్తున్నారు. ఈ విధంగా ప్రభుత్వము, ఇన్స్టిట్యూట్స్ ప్లస్ ఇట్లాంటి సంస్థలు, ఫెడరేషన్స్ అన్నీ కలిసి పనిచేయడం అనేది ఇవాళ అవసరం. ప్రభుత్వం ఒంటెద్దుగా పోయినా ఇబ్బందికరమైన పరిస్థితి. అట్లాగే రీసెర్చ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రొఫెషనల్ ఇంజనీర్స్ కానీ కేవలం వాళ్ళ స్వార్థానికే నిలబడిపోతే కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. అలాగా కాకుండా ఇవాళ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి బర్త్డేని మనము ఇంజనీర్స్ డేగా పిలుస్తాము. ఇది ఆయన 158 సంవత్సరాల క్రితం జన్మించారు. 102 సంవత్సరాల వరకు బతికారు. 90వ సంవత్సరంలో కూడా ఆయన ఫ్రెష్లీ డ్రెస్ అయ్యి ప్రతిరోజు సమాజానికి నేను ఏ రకంగా ఉపయోగపడతానని చెప్పి ఆయన అందరికీ హెల్ప్ చేసేవాళ్ళు. ఆయన బిల్డప్ చేసినటువంటి అనేక రకమైనటువంటి ఇన్స్టిట్యూట్స్, మహారాజా ఆఫ్ మైసూర్లో ఆయనకి ఇచ్చినటువంటి అరుదైన సత్కారాలు, ఇక్కడ మనకి ఇవాళ హైదరాబాద్లో ఈ ఫ్లడ్ డ్రైనేజ్ ఈ నిర్మాణం, రోడ్ల నిర్మాణం కూడా ఆయన ప్లాన్ చేసింది. ఆయన చాలా పెద్ద స్ఫూర్తిదారు. ఎట్లయితే మనం కాటన్ దొరని మనం ఎట్లయితే అనుకుంటామో అదే రకంగా విశ్వేశ్వరయ్య గారు కూడా. అలాగే చాలామంది ఇంజనీర్లు ఈ రోజున నిస్వార్థంగా సేవ చేసేటువంటి అనేక మంది ఇంజనీర్లు ఉన్నారు. కాకపోతే వాళ్ళ పర్సంటేజ్ తక్కువగా ఉండడం వల్ల మనకి తేడాను చూడగలుగుతున్నాం. అది ఓకే సార్, అంటే ఒకప్పుడు చాలా తక్కువ ఉండేవారు ఇంజనీరింగ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రతి ఇంటికి ఇంజనీర్ ఒకరు ఇద్దరు కంపల్సరీగా ఉంటున్నారు. సో అలాంటి వారికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? ఇక ప్రభుత్వం వాళ్ళ గురించి ఏం చేయాలంటారు? ప్రభుత్వ పరంగా ఇప్పుడు ఈ రోజున మనం ఏమనుకుంటున్నాము, భారతదేశమే అన్ని దేశాలకి యూత్ని సప్లై చేస్తుంది. నెక్స్ట్ 10 ఇయర్స్ లోపల ప్రతి దేశంలో కూడా ఎడ్యుకేటెడ్ యూత్ కానీ లేకపోతే టెక్నికల్ యూత్ కానీ లేదు. మన దగ్గర నుంచే వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. మనకి ఇంగ్లీష్ ప్రాథమికంగా
మీడియంగా ఉంది కాబట్టి ఏ దేశానికైనా కానీ వెళ్ళగలిగేటువంటి పరిస్థితి మనకు ఉంది కాబట్టి ఆల్రెడీ మీరు చూస్తూనే ఉన్నారు అనేక రకమైన అన్ని దేశాల్లో ఈ రోజున భారతదేశం సంతతి ఉన్నారు. అలాగే ఇది ఇంకా ముందు ముందు ఈ బయటికి వెళ్ళేటువంటి యొక్క పరిస్థితి కొనసాగుతుంది. కాకపోతే వాళ్ళకి బయటికి వెళ్ళాలి, లేకపోతే అక్కడ కొద్ది రోజులు ఉండి మళ్ళీ ఇక్కడికి రావాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డైరెక్షన్, దిశానిర్దేశం అని ఏదైతే అంటామో అది చాలా కేర్ఫుల్గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే. సో ఒక ఇంజనీర్ని అప్లైడ్ సైంటిస్ట్ అని కూడా అంటుంటారు. ఎందుకంటే ఏ ఫీల్డ్లో అయినా ఒక ఇన్స్ట్రుమెంట్ని ఆపరేట్ చేయగలిగేది వాళ్ళే. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? స్పష్టత లేదు. అంటే ఒక ఇంజనీర్ని అప్లైడ్ సైంటిస్ట్ అంటారు. సో సైంటిస్ట్ అనేది ఆలోచిస్తారు, ఆలోచనని వీళ్ళు అప్లై చేస్తారు ఇంజనీర్స్. ఇక్కడ రెండు రకాలైనటువంటి కేటగిరీస్ ఉంటాయి ఇంజనీర్స్లో. ఒకటి సంస్థాగతపరమైనటువంటి ఇంజనీర్లు. పరమైన ఇంజనీర్స్ లోపల కూడా వాళ్ళకు ఉండేటువంటి అవకాశాలు, అవసరాలను బట్టి వాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు సమకూర్చుకుంటారు. దానివలన వాళ్ళని ఆ దిశలో మీరు ఆలోచన చేస్తున్నారు. రెండో వైపున ఉన్నటువంటిది ప్రొఫెషనల్ కన్సల్టింగ్ ఇంజనీర్స్. వాళ్ళు కంప్లీట్గా సమాజానికి కావాల్సినటువంటి ఇన్నోవేషన్స్ని తీసుకురాగలిగినటువంటి పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళకి నాలెడ్జ్ బేస్ ఎక్కువ ఉంటుంది, తర్వాత కమిట్మెంట్ టు ది వర్క్ కూడా ఎక్కువ ఉంటుంది. సంస్థాగత ఇంజనీర్ల కంటే కూడా ప్రొఫెషనల్ ఇంజనీర్స్కి వాటి యొక్క శక్తి సామర్థ్యాలు అంటాం అవి ఎక్కువ ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంజనీర్స్ డే రోజున మాతో వచ్చి మీ వ్యూస్ని షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మొత్తానికి ఇంజనీర్స్ లేకపోయి ఉంటే మేబీ మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఉండేవి కావేమో. సో హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఇంజనీర్స్.